ఏడిస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు అలానే ఉంటే నిన్ను నువ్వు చంపేసుకునేవాడు అవుతావు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ మాస్క్ని ఎలా తీసేయాలి? నెంబర్ వన్, మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ టూ, ఏడవటం బలహీనత కాదు, అది మనిషి లక్షణం. మేఘం కూడా బరువెక్కినప్పుడే వర్షం పడుతుంది. మనసు బరువెక్కినప్పుడు కన్నీరు రావాల్సిందే. మనల్ని మనం బంధించుకోకూడదు. నెంబర్ త్రీ, మన బాధ పంచుకోవడానికి ఒక్క ఫ్రెండ్ అయినా ఖచ్చితంగా ఉంటారు. వెతుకుదాం. ఇప్పుడు మీకు ఏ ఫ్రెండ్ గుర్తొచ్చారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ లైఫ్లో వాళ్ళు ఎంత ఇంపార్టెన్సో తెలపండి. నెంబర్ ఫోర్, మీరు ఏం ఫీల్ అవుతున్నారో వాటిని ఒక డైరీలో రాసుకోండి, లేదా అద్దం ముందు నిలబడి మీతో మీరే మాట్లాడుకోండి. ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే అని. నెంబర్ ఫైవ్, ఈ రోజు నుంచి మనం ఫైన్ అనే అబద్ధం చెప్పడం మానేసి నేను బాగోలేను, నాకు హెల్ప్ కావాలి అని చెప్పే ధైర్యం తెచ్చుకుందాం. ఇది ఒక చాప్టర్ మాత్రమే, పేజ్ తిప్పండి, ముందు ఇంకా గొప్ప కథ ఉంది.